ఊపిరి పీల్చుకో బీసీసీఐ మహేష్మతి, రోకో వస్తున్నారు. ఈరోజు ఆస్ట్రేలియా గడ్డపైన జరిగే వన్డే మ్యాచ్లో విధ్వంసం సృష్టించడానికి వస్తున్నారు. మొత్తం 3 వన్డే మ్యాచ్లు ఉంటాయి. రామాయణంలో రాముడులాగా, మహాభారతంలో పాండవుల్లాగా అరణ్యవాసం చేసి వస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్ల నుండి ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా, రోహిత్ శర్మ కెప్టెన్సీని తీసేసినా కూడా అన్ని ఇబ్బందుల్ని అధిగమించి తమ ఆట తీరుని, తమ విశ్వాసాన్ని గ్రౌండ్లో నిలబెట్టుకోవడానికి మళ్ళీ బీసీసీఐ సెలెక్టర్లకు తమ బ్యాట్తో సమాధానం ఇవ్వడానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ వస్తున్నారు. కురుక్షేత్ర పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి, అన్ని పన్నాగాలను, అన్ని మోసాలను వెలికి తీర్చడానికి ఇద్దరు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ బయలుదేరారు. ఆస్ట్రేలియా గడ్డకు చేరుకున్నారు. అంతా మంచిగా జరగాలి. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాలి. మ్యాచ్లో కప్పు తీసుకోవాలి. కప్పు తీసుకొని ఇండియాకు ఒక మంచి మెమరీని తిరిగి ఇవ్వాలి అని నేను, మన వాళ్ళందరూ కోరుకోవాలి. దేవుణ్ణి గట్టిగా ప్రార్థించాలని అనుకుంటున్నాను. దయచేసి అందరూ ప్రార్థించండి.